వెల్కమ్ టు దేవి టాకీస్. చూస్తురుగా ప్రేక్షకులారా, మనోడు చాలా కష్టపడుతుండు. మీరు సుద్ధ జర ఎంకరేజ్ చేయాలి ఛానల్ను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక చిన్న స్కిప్ట్ చేసిండు. మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ప్రేక్షక దేవులందరూ దీవించండి. ఓకే, ఒక్కొక్కరు ఆటోకు ఫైనాన్స్ అడిగి నెలకు 5,000 రూపాయలు మా యాదయ్యని పెట్టుకుంటే జర గుండగాని లెక్కున్నాడు. అందరూ భయపడతారని నేను పుసుకున పెట్టుకున్నా. ఒక్క రూపాయి ఏం మనిషి యాదయ్య సంగతి ఎట్లయినా చెప్తా. ఈ జంజాల సురేష్ దొరకలేడు, దత్రపు దేవే దొరకలేడు. ఈ శ్రీపతి మహేష్ అయితే అసలు ఎప్పుడు ఇంటికి తాళమే ఉంటుంది. ఈ నలుగురు తానికి ఇలా దూరాలి. ఎట్టి పరిస్థితుల వస్తే పైసలన్నా తీసుకురావాలి, లేకపోతే మా వాళ్ళు ఈ పని వరగొట్టాలి. రెండిట్లలో ఏదో ఒకటి చేయాలి. యాదే అరే ఏంద్రా ఇంకా పిలుస్తుంటుంది, ఇన్నొస్తలేదా? ఓరి యాది నడు 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 ఆకారాన్ని కానీ తాగుడు తాగితే నలుగురు పడాలి. నడు ఏమైందన్నా ఒకడే వెళ్తున్నావు? అరే ఎటు పోతాడేనా? పోతే నేను ఇరది మన కూడా చెప్తాను. ఇద్దరన్నా రెస్ట్ వస్తున్నా నాకు రెస్ట్ 5,000 జీతానికి. ఈ జంద్రాల దత్రపు దేవే దానికి పోయినవా? దత్రపు దేవతని పోతే లేడనే ఆయన మన దగ్గర ఆటో ఫైనాన్స్ మొత్తం తీసుకుడు. ఇంతవరకు దొరుకుతానే లేడు. నువ్వేం చేస్తున్నావు? జంజాల సురేష్ ఇంటికి పోయిరా, దత్రపు దేవే ఇంటికి పోయిరా, శ్రీపతి మళ్ళీ మహేష్ చాలా ఉన్నాయి. ఇంకా రోడ్డు మీద పోతే మళ్ళా సంపతి శ్రీపతి సంపత్ అని పోయిరా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వీళ్ళ తన పైసలు అడకరాలి అనుకో, నీ ఇచ్చే నెల జీతం సుధా పోయిందా? వాళ్ళు కట్టకపోతే నేనేం చేయాలి చెట్టు గమ్మతున్నావు నువ్వు? నాకు అవన్నీ తెలియదు. వారం కొడతావా, నువ్వు దెబ్బలు పడతావా, పైసలు తీసుకొని రావాలి. సరే ఈ దేవయ్య నేను నిన్న పోయినా పోతే ఏది అడవి పోతే కిరాయి పోయింది అని చెప్పాడు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుండు. ఇవాళ మళ్ళీ ఇంటికి పోతాను. ఇప్పుడు పొద్దుగా టైం అయితే అన్నానికి వస్తాడు, నేను పోతాను. సరేనా? పోయిరాపా. సరే పోతుంది. భూమి మీద పెరిగింది కానీ అసలు కన్నుంటే లాభం. కౌంటర్ సార్ ఇది. పో అమ్మా. ఓ మహేషా, మహేషా నువ్వు సీరణ దాన ఫైనాన్స్ తీసుకున్నావు. ఆటో దొరకదు, ఏం దొరకదు. నీ ఆటో ఫస్ట్ నీ ఆటో ఫైనాన్స్ కట్టలేక నేను దాన్ని అమ్ముకొని 6 నెలలు అవుతుంది. ఏందా నా ఊరికే ఇంతగానం కట్టి మొత్తం నేను ఆటోనే అమ్మిపించిన. ఆటో అమ్మిపిస్తే నాకు అడ్రస్ చెప్పు. ఆటోలో ఎన్నడో అమ్ముకుని 6 నెలలు అవుతుంది ఆటో అని. నీ కట్టలేకనే అమ్మిన నేను దాన్ని. నేను అట్లా ఊకోను, మా చెడుకు చెప్తా. నేను చెప్పుకోపో, ఏం చేస్తావు చేసుకోపో, నాకేం తెలియదు. అమ్ముకున్నాను. ఓ కడుగుడు నిన్నే ఇట్లా ఉంటా మర్యాద. అగో సప్పు లేదు ఊరు లేదా? కడుగుడు అంటే నా పేరే కడుగుడా? ఏందో చెప్పు. అగో ఏమన్నావు? గట్లా గరానికి వస్తున్నాయింది, నాకు అర్థం కాదు. ఇప్పుడు మొత్తం మీ దగ్గరకు వస్తున్నావు. ఆడ మా సీట్ ఏమంటావు తెలుసా? నువ్వు పట్టుకురా పో అని చెప్పి నన్ను ఆడ మస్తు ఇడుతున్నాను. నీకేమరుగా ఇట్లా ఉంటా అదే మర్యాద. మీ సేటు ఆటో మీ సేటు ఎట్లా గురుకుంటున్న పైసలు అట్లనే నడమంత్రాన్ని అమ్ముకుని ఆటోను. ఏందే ఊకే నేను బతకడం కష్టం ఉంది, పిల్లలు చదువుకుంటే కష్టం ఉంది. మళ్ళీ ఇట్లా వచ్చావు పో చెప్పగా నేను ఇయ్యాను పో చెప్పుకోపో మీ సేటుకు. అసలు లేవు కూడా. కౌంటర్ సార్ ఇది. అరే ఏమున్నావు మహేష్ అన్న? అరే నన్ను మా సేటు తిడుతుండే, నీ దగ్గర పోయినావా లేదా అంటుండు. నీకు దండం పెడితేనే ఎందునో ఈ జర ఇవి ఉన్నాయని చెప్పు, లేకపోతే మా సేటుతో మాట్లాడు. నన్ను మస్తు తిడుతున్నాను తెలుసా? నాకు జీతమే అనమాట. మీరు చేయవాటికి నాకు జర దండం పెడతా రాయే జర మా చేతి ఫోన్ చేద్దాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంది నాయమడి పడ్డా ఊకే దప్పనే వాడు కొమ్మడి పడ్డట్టు.
నాకే ఇంటికి తిండి గతి లేవు నీకు ఊరికే న్యాయం వాడు నువ్వు ఇచ్చిన అవే పైసలు వస్తున్నావు ఇంటికి నేను చెప్తా బా మీ షేడ్కు నాతో లేవు ఇప్పుడు నేను బతికేదే కష్టం ఉంది నాకే మొన్నటిదాకా జ్వరం వచ్చి ఇంట్లో వాడిన నేను ఏమో న్యాయం అడగాడేమే ఆయన ఇస్తే మొత్తం ఆటో అమ్ముకున్న కాడికి వచ్చింది ఆ పరిస్థితి లేవు పో నాతో లేవు చెప్పుకోపో మీ షేడ్కు అయ్యో అంత కోపం ఎందుకే మహేష్ అన్న ఎప్పుడుతో ఈరోజు పలానా టైం అని చెప్పు మా షీట్తో చెప్తా లేకపోతే ఆయన జీతమేనంటుండే నాకు మీతో నాకు వచ్చింది కష్టము జర చెప్పు మరి పూరణ వేసి చెప్పు చెప్పు సరేనా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటాం కౌంటర్ సార్ ఇవి సరేనా జర చెప్పు జరా పుణ్యం ఉంటుంది జరా అన్న నాకు ఇక ఈ గనవాడకి వేయించాలి ఓ నెల తర్వాత ఇస్తా సంక్రాంతి లేనాక 10 రోజులకు రా నా తడ ఇప్పుడు దొరకాయి ఓ నా తడ లేవు ఇక నేను నెల రోజులకి ఇస్తా ఓయ్, నేను నెల రోజులకి ఇస్తా ఆలో ఇలో వస్తున్నారు నా దగ్గరికి నువ్వు ఇచ్చే అప్పకేమో సిగ్గు చెప్తున్నారు అది సపరేట్ కదా సరే తీ. ఇక పోతా జర షేడుకి చెప్పు జర ఫోన్ చేయి వస్తుంది నేను నెల రోజులకి ఇస్తా అని చెప్పు నీ ఇష్టం మరి సరే పో ఎవరిలే అది లింగేది ఇది తమ్మింది సరే సరే కానీ ఒక్క నిమిషం ఆగమ్మా నేను జర వేరే పని ఉన్నా మా షేట్ ఏం చెప్పిండు సంపతిలా మహేంద్ర ఏదో పేరు ఎప్పుడు గుర్తొత్తలేదు ఇదే ఇల్లు అనుకుంటా ఒకసారి అయితే పోయినతో పోయిద్దాం సంపద మహేష్ ఆల్రెడీ మహేష్ అని పోయినాయి సంపతే అనుకుంటా ఓ సంపతి సంపతి ఉన్నావా ఓ సంపతి అరే ఉన్నారా లేరా దడవలు అయితే తీసేవని ఓ సంపతి ఎవరే సంపద సంపద అని అంటారు సంపద వాళ్ళు సంపద సంపద నువ్వు ఇంట్లోన్నావు అనుకో నేను పిలుస్తున్నానే ఇంటికెళ్ళి వెళ్తున్నావు సరే కానీ అయితే అయిపోయింది కానీ పైసలు లేవా 15 పైసలు కట్టవా మధ్యలో ఉన్నావు కానీ అప్పు తీసుకున్నారు ఎవరు చేసిన ఎవరు ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోలేదు నీకు తెలియదా పొద్దుగాల ఏమైనా చేసినట్టు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాను ఎవరు తీసుకునే పైసలు ఆ ఫైనాన్స్ ఎవరు తీసుకురా నేను తీసుకోలేదు నేను నన్ను ఎవరు అడుగుతున్నాను పొద్దుగాల ఏమైనా చేసినా గమ్మతి ఉంది నీది తాగినా పొద్దుపోతున్నా ముగ్గురే తెలుస్తుంది ఎవరు తాగిర్రు నువ్వు కాలు చేలు వండుతున్నాయి నువ్వు తాగిన అన్నట్టుగా నువ్వు గమ్మత్తును అయితే కానీ పైసలు కట్టవా ఫైనాన్స్ పైసలు ఎవరు కడతాడు మధ్యలో ఉన్నావు ఇంకా మళ్ళీ ఉంటాను తాగినావా అంటున్నాను వచ్చి నేను బరాబరా ఉన్నా నేను సంపద ఇంటికే వచ్చిన నాకు తెలియదు అనుకుంటున్నా ఎన్ని ఇళ్ళు తిరుగుతులే నేను ఫైనాన్స్లో ఎట్లా వసూలు చేస్తున్నాను నాకు అవన్నీ అవసరం లేదు నాకు పైసల సంగతి ఏంటో చెప్పు నాకు నువ్వు ఎవరి రాబాయి పొద్దుగాల మా ఇంటికి వచ్చి లొల్లి ఎత్తున్నావు ఫైనాన్స్ పైసలు కట్టమని చెప్పి అంటున్నావు ఇది సంపద ఇది కాదు ఇది సురేషిల్ ఇది నువ్వు ఎవరు పట్టుకొని ఎవరు మాట్లాడుతున్నావు ఇది సురేషిల్ ఇది సంపద అని మాట్లాడుతున్నావు పొద్దుగానే పనులే ఆయన నీకు మా ఇంటికి వచ్చి బాగా లొల్లి ఎత్తున్నావు ఎవరి తెలియదు నీకు బాగా మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ ఇట్లా వచ్చావు సపరేట్గా పక్క అడ్రస్ తెలుసుకొని రా కరెక్టే కానీ ఏమో మీ గురికొస్తే భయపడతాను అనుకుంటున్నాను అవునా నీకు ఫైనాన్స్ తీసుకున్నాడు ఎవరో నీకు తెలుసా ఇది సంపద కాదు ఇది సురేష్ నాకు అన్నిటికీ బాగా ఎరికే, నాకు అన్ని నువ్వు సంపద నాకు ఎరికే. నువ్వు గట్ట అవుతున్నాను నువ్వు ఎవరి ఇంటికి వచ్చే వాళ్ళు మాట్లాడుతున్నావు పొద్దుగానే ఫైనాన్స్ తీసుకున్నాడే బాగా మాట్లాడుతున్నావు సంపత్తి కాదు ఇది సురేష్ గమ్మతుంది పైసలు ఇవ్వని అడిగితే నువ్వు కొట్టని లేకుండా ఎవరిని పట్టుకుని ఎవరిని ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు ఇది సంపత్తి కాదు సురేష్ ఇది నేను సురేష్ పేరు సురేష్ సంపద అని చెప్పి ఫైనాన్స్ లో సంపద గారు తీసుకున్నాడు నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు సురేష్ సంపత్ కాదా సంపద సురేష్ ఏం మాట్లాడుతున్నాడు అమ్మా నన్ను బుద్ధిదే నేను సంగతి తాడ చెప్తాను కానీ ఇగో నేను బండి పైన కట్టడానికి వచ్చిన సంపద ఇంటికి వచ్చిన ఇగో సంపద అంటే ఈయన కాదనమాట అమ్మా నన్ను బుద్ధి నేను సంగతి చెప్తాను అడ్రస్ తెలుసుకో సంపదలు వేరే దగ్గర ఉందనా ఈయన కాదా ఇది కాదు సంపదలు వేరే ఉంది వాడు మంచి ఫైనాన్స్ వాడు మంచి పిల్లలు ఉరుకుతారు ఆ వీళ్ళు అయ్యా నా వాడు వీళ్ళు వేరే దగ్గర ఉందనా సరే సరే థ్యాంక్స్ దేవుళ్ళకి వచ్చి కాపాడు అమ్మా అబ్బా ఇంట్లో బుద్ధిరా ఓ శ్రీనా ఉన్నావే బయట సపోర్ట్ చేస్తలేదు ఇంట్లో ఏం చెప్తున్నావు ఏమాది అది
వస్తున్నాడు ఇంతకే వస్తున్నాడు బయట రాదు నువ్వు తిడితే అందరం కూడా చదువుతారు అమ్మా ఏం చెప్తున్నావు ఏమైంది ఏమైంది ఏడ్చుకుంటా గుంజుకుంటూ వస్తున్నావు ఆడేవాడు బుద్ధినే ఆడు నేను వేరే అడ్రస్ పోయి వేరే అడ్రస్ పోయినా అన్న నిజం వేరే బుద్ధిడు ఆ మహేష్ అనే పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తలేడు ఆయన ఇంకా 2 రోజులకి ఇస్తారట నాకు వచ్చే పడతలేదు ఒక్క పని అన్నా ఒక్క పైసలు వసూలు చేసుకొచ్చినావా నీకు గట్టే వాళ్ళు కాలే నేనేం చెప్పినా సంపద ఇంటికి పోమని చెప్పినా నువ్వు ఇంటికి పోయినావు సురేష్ ఇంటికి పోయినావంట నాకు గుర్తొస్తుంది సరిగా కావచ్చు ఫోన్ చేశారు నీకు అప్పుడే నువ్వేం చెప్తావు నాకు తెలియదు ఎట్టి పరిస్థితుల్లో ఆ ముగ్గురు తన పైసలు వసూలు చేసుకొని రావాలి ఫైనాన్స్ పెట్టి వేస్ట్ లేకపోతే ఆటోలోనే దొరుకుతలేడు ఇది మహేష్ అనేమో ఇంటికి పోయినా నీకు ఫోన్ చెప్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఆయన ఉంటా నా ఇంకా తిరగబడుతున్నాడు లాస్ అయినా అదేనా నీకు ఫోన్ చేస్తాడు సంక్రాంతి వెళ్ళే గ్రామంలో రేపు ఇంకా 4 వెంబడి పెట్టుకుని పోదాం సరే సరే ఇంటికి పోతాను ఏమైనా పైసలు ఉంటాయి ఖర్చులకు లేవు పైసలు వసూలు చేశాక రూపాయి లేదు